హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి గృహిణి. ఈరోజు మనం ఈ వీడియోలో బాగా మురికి పట్టిన టీ జాలీని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందామండి. మనం వాడుతున్న కొద్ది ఈ విధంగా సైడ్స్కి నల్లగా వస్తుంది కదా, దీన్ని మళ్ళీ కొత్త దానిలా తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల వాషింగ్ సోడాని వేసుకోవాలి. కొద్దిగా డిష్ జెల్ని వేసుకోవాలి. దీనికి లోతుగా ఉండే బౌల్ని తీసుకుంటే మంచిదండి. ఇప్పుడు దీంట్లోకి మనం టీ జాలీని వేసుకోవాలి. ఇక్కడ టీ జాలీ మునిగేంత వరకు ఇంకొంచెం వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మనం 10 నిమిషాల వరకు బాగా మరగబెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత టూత్ బ్రష్ని తీసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా డిష్ జెల్ని కూడా తీసుకొని ఇలా బ్రష్కి డిష్ జెల్ని అప్లై చేసుకొని మనం టీ జాలీని క్లీన్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్తో అయినా సరే క్లీన్ చేసుకోవచ్చండి. మనం ఆల్రెడీ వాటర్లో బాగా మరగపెట్టాం కదా, సో మనకి నల్ల మరకలన్నీ చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఈ విధంగా మనం బ్రష్తో కానీ స్టీల్ స్క్రబ్బర్తో అయినా క్లీన్ చేసుకున్నట్లయితే లోపల వైపు కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఒకసారి వాష్ చేసి చూద్దాము. చూడండి, ఇక్కడ మనకి మురికి వాటర్ అన్నీ పడేసి మళ్ళీ కొత్త వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా క్లీన్ చేసి మీకు ఇక్కడ చూపిస్తాను. సైడ్స్ ఉండి నల్ల మరకలన్నీ పోయి మళ్ళీ కొత్త దానిలా వచ్చిందండి. చాలా ఈజీగా మనం ఈ విధంగా టీ జాలీని క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా, లోపల కూడా మనకి బ్లాక్ మరకలన్నీ పోయాయి. అదేవిధంగా సైడ్స్కి ఉండేవి కూడా పోయి మళ్ళీ కొత్త దానిలా టీ జాలీ వచ్చిందండి. ఒకసారి దీన్ని క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.